యోగాతో బరువు తగ్గటం సులభం, కేవలం 30 రోజుల్లోనే. సార్, పార్టీలో ఎప్పటి నుంచో లీగలైజ్ చేయాలనే విషయం గత సంవత్సరం నుంచే జరుగుతున్న ఈ నేపథ్యంలో ఇటీవల అభయ్ అనే పేరు మీద ఒక లెటర్ వచ్చింది. కరెక్ట్. మల్లోజు వేణుగోపాల్ గారు పొలిట్ బ్యూరో మెంబర్, ఆయన రాశారు. పార్టీ కొన్ని నిర్ణయాలు తీసుకుంది, మేము మిడిమిడి జ్ఞానంతో చేసిన కొన్ని తప్పిదాల వల్ల ప్రజలకి మేము దూరం అయ్యాం. రష్యావాదం, చైనావాదం కాదో భారతవాదం అన్నది వేరేగా ఉంది, కాబట్టి మమ్మల్ని క్షమించండి అపరాధ మనసుతో అని ఒక లెటర్ రిలీజ్ చేశారు. అందులో కొంతకాలం సాయుధ పోరాటం విరమిద్దాం అనేది ఉంది. అది వచ్చిన మరుక్షణంలో, అంటే ఒక రోజు గ్యాప్, 20 ఆగస్టులో రాసిన లెటర్ ఈ మధ్యన రావడం, అంటే నంబాల కేశవరావు గారు బతుకున్నప్పుడే చర్చ వచ్చింది అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆ లెటర్ వచ్చిన కొన్ని రోజుల్లో స్టేట్ కమిటీ నుంచి జగన్ అనే పేరు మీద ఒక లెటర్ వచ్చింది. చంద్రన్న అలియాస్ చంద్రన్న. ఇది కేవలం పొలిట్ బ్యూరో మెంబర్ అయిన అభయ్ వ్యక్తిగత అభిప్రాయం, పార్టీకి దానికి సంబంధం లేదు, దీర్ఘకాల పోరాటానికి సిద్ధం అంటూ, కానీ శాంతి చర్చలు రెడీ ఉంటూ ఆయన ఒక లెటర్ ఇచ్చారు. దీని మీద కొంత అభిప్రాయం వచ్చింది. అంటే పొలిట్ బ్యూరో మెంబర్ ఇచ్చిన కామెంట్కి స్టేట్ కమిటీ కాదు, పొలిట్ బ్యూరో మెంబర్ ఎవరైనా కామెంట్ చేయాలి తప్ప స్టేట్ కమిటీ చేయకూడదు అని ఒక కామెంట్ రావడంతో వెంటనే స్టేట్ కమిటీలో సెంట్రల్ పొలిట్ బ్యూరో మెంబర్ అయిన కట్టా రామచంద్రరెడ్డి గారు, ఇంకొక కాసా రామచంద్రరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా, దాదాజీ, వీళ్ళందరూ కూడా వాళ్ళకి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది పూర్తిగా అభయ్ యొక్క వ్యక్తిగత నిర్ణయం, మాకు ఎలాంటి సంబంధం లేదు అని. ఆ లెటర్ బయటకు వచ్చిన మరుక్షణంలోనే వాళ్ళిద్దరూ ఎన్కౌంటర్ అయిపోయారు. అంటే ఇదంతా చూస్తుంటే ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుందా, పార్టీని పక్కతో పట్టించడానికి కొంతమంది కోవట్లు జరుగుతుందా, కోవట్లు చేసిన ఆపరేషన్లో వీళ్ళు పడ్డారా, అదేవిధంగా అభయ్ అనే వ్యక్తి అంటే మల్లోజు వేణుగోపాల్ గారు పోలీస్ కస్టడీలో ఉండి లెటర్ రాశారా, ఈ అంశాలన్నిపై మనం మాట్లాడదాం. మీకున్న అనుభవం ప్రకారం పార్టీలో ఇటువంటి రాజకీయ పార్టీ వేరు, మావోయిస్ట్ పార్టీ వేరు. రాజకీయ పార్టీలు ఏ విధంగా అయితే భేదాభిప్రాయాలు వస్తాయో అదే పందాలో ఇది కూడా వస్తుందా, లేదు మావోయిస్ట్ పార్టీలో కూడా ప్రజాభిప్రాయం తీసుకోవడం, ప్రజల వాళ్ళ అభిప్రాయాలు వెల్లడించడం అనేది కూడా అక్కడ ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి ఇందులో ఇదే విధంగా దీనిలో కూడా మనం పరిగణిస్తారా? సార్, మీకు తెలిసిందే నక్సలైట్ యూనిట్స్ అనేది ఒక కమాండ్ స్ట్రక్చర్లో వర్క్ చేస్తారు. ఏదైనా ఆర్మ్ ఫోర్సెస్ లాగానే పాలిట్ బ్యూరో ఉంటుంది, దాని తర్వాత స్టేట్ యూనిట్స్కి వెళ్ళిపోతుంది. నడుమిట్లో కమాండర్స్ వీళ్ళు ఉంటారు. వాళ్ళ ప్రమోషన్ కూడా టిపికల్లీ కార్పొరేట్ స్టైల్లో నడుస్తుంది. ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి ట్రాన్స్ఫర్ చేయడము, కొంతమందిని డిమోట్ చేయడం అంతా జరుగుతుంది. కానీ ఇప్పుడు జరిగిన ఈ లేఖ వచ్చిన తర్వాత కూడా నేను కూడా అదే ఆలోచించాను. దీనికి ఒక్కరి సిగ్నేచర్ పెట్టారేంటి, స్పోక్స్ పర్సనా అని డౌట్ వచ్చింది నాకు. ఒఫీషియల్ స్పోక్స్ పర్సనే అబ్బాయి, కానీ ఇది ఎప్పుడు రాశారు, ఎందుకంటే అది కూడా డౌట్ ఉండే. పోలీస్ ఫోర్స్కి ఫస్ట్ డౌట్ ఏమో ఇది జెన్యునా, ఇదేదో మళ్ళీ మన ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్లో జరిగిన అట్లనే ఒక చర్చనా ఇది అని చెప్పి ఒక డౌట్ వచ్చింది పోలీస్ వాళ్ళకు కూడా. డెఫినెట్లీ వాళ్ళు రిజెక్ట్ చేశారు ఫస్ట్. దాని తర్వాత చెప్పారు కరెక్ట్, ఈ లెటర్ వచ్చింది మనిషి దగ్గర నుంచి కరెక్టే, కానీ మేము ఇది యాక్సెప్ట్ చేయట్లేదని చెప్పారు. అది ఒక స్ట్రాటజీ, ఎందుకంటే నక్సలైట్స్ ఇప్పుడు బ్యాక్ఫుట్లో ఉన్నారు. బ్యాక్ఫుట్ కాదు, చాలా ఘోర పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఇట్లాంటి పరిస్థితుల్లో అమిత్ షా గారు ఒక డెడ్ లైన్ ఇచ్చారు. ఇంకా ఒక 6 నెలలు ఉంటుంది ఆ డెడ్ లైన్కి, దాని లోపల మొత్తం ఫినిష్ చేసేసారని చెప్పారు. ఇప్పుడు భయం ఏంటంటే వీళ్ళకి, నక్సల్ అవుట్ఫిట్స్కి, ఆ డెడ్ లైన్తో ముందు ఈ పోలీస్ ఫోర్సెస్ కంప్లీట్గా మమ్మల్ని ఫినిష్ చేస్తుంది. ఆల్రెడీ గద్రిచౌలి కానీ ఇటువైపు బస్తర్ వైపు ఉన్న దాంట్లో, అది కాకుండా బీహార్, జార్ఖండ్ వైపు ఉన్న మొత్తం అవుట్ఫిట్స్ని కంప్లీట్గా ఫినిష్ చేసామని డిసైడ్ చేశారు. తెలంగాణ ఒకటే నాకు డౌట్ ఉంది, ఎందుకంటే తెలంగాణలో ఎక్కువ ఎన్కౌంటర్ కనిపించట్లేదు. అది ఎందుకు జరగట్లేదు మనకు తెలియదు. కానీ ఎందుకో ఈ కొరియర్ బిజినెస్ లాస్ట్ ఒక 10-15 సంవత్సరాల నుంచి చాలా వీక్ అయిపోయినట్లుంది. ఆ సిస్టమే తీసేశారా, డైరెక్ట్ మీటింగ్ పెట్టుకుంటున్నారా, మీటింగ్ ఎక్కడ పెట్టుకుంటున్నారు? ఎందుకంటే నిఘా పెట్టడం అనేది హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఒకటి, టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఒకటి. మనకు అందరికి తెలిసిందే తెలంగాణ పోలీస్ దీంట్లో ఛాంపియన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవచ్చు మనం. ఈ హ్యూమన్ ఇంటెలిజెన్స్లోనే కొరియర్ నెట్వర్క్ని వీళ్ళు మొత్తం ధ్వంసం చేసినట్లు ఉన్నారు. ఇప్పుడు కూడా చూడండి సార్, లాస్ట్ ఒక 6 సంవత్సరాల నుంచి కొరియర్ అనే ఒక వర్డ్ కూడా కనిపించట్లేదు ఇట్లే. నాకు ఇప్పుడు కూడా గుర్తు, నేను ఉస్మానియాలో చదువుతున్నప్పుడు టైంలో కూడా కొరియర్ నెట్వర్క్ చాలా ఫేమస్ ఉండే. అప్పుడు పిల్లల్ని, కాలేజ్ స్టూడెంట్స్ని వాడుకుంటుండే వీళ్ళు, ఆర్ఎస్యూ పీడిఎస్యూ వాళ్ళని వాడుకుంటుండే కొరియర్. ఎందుకంటే వాళ్ళు బస్సులో పోతారు, దిగుతారు, చేతిలో ఒక లెటర్ ఉంటుంది, ఎవరు చూడరు, అది చెక్ చేయరు పోలీసు వాళ్ళు ఎక్కువ, వీళ్ళు స్టూడెంట్స్ కదా అని చెప్పేసి. కానీ దాని తర్వాత పోలీసు వాళ్ళు కూడా తెలిసిపోయింది, మీకు తెలిసింది అది, దట్ ఈ కొరియర్ సిస్టమ్ అనేది అకాడమిక్స్ని యూజ్ చేస్తారు వీళ్ళు ఎక్కువ, డౌట్ ఉండదు వాళ్ళని. కానీ ఓవరాల్ స్ట్రాటజీ చూస్తే గవర్నమెంట్ది ఏంటంటే వీళ్ళని లీడర్షిప్ని ఫినిష్ చేయడం. అది ఈసారి మనకు తెలుసు, మీరు చెప్పారు ఆ లెటర్ బయటికి రాగానే
ఇద్దరు ఎన్కౌంటర్ అయిపోయారు. అవును. ఎన్కౌంటర్ సడన్గా జరగదు, ప్లాన్డ్ ఉంటుంది. ఒకటైతే వాళ్ళు కస్టడీలో ఉన్నారు ఆల్రెడీ, లేకుంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇక్కడ ఉన్నారని తెలిసి కొడతారు. ఎందుకంటే సెంట్రల్ కమిటీ మెంబర్ని కొట్టడం అనేది చిన్న పని కాదు. వాళ్ళ ప్రొటెక్షన్ మన అందరికి తెలిసిందే, వాళ్ళకి మల్టీ లేయర్ ప్రొటెక్షన్ ఉంటుంది. సార్, సెంట్రల్ కమిటీ మెంబర్లు సాధారణంగా ఒకరు ఇద్దరు కలిపి ఉంటారా, విడివిడిగా ఉంటారా? విడివిడిగా ఉంటారు యూజువల్లీ, కానీ ఏదైనా మీటింగ్ ఉన్నప్పుడు వస్తారు కదా. కానీ ఇక్కడ మొన్న జరిగిన ఘటనలో ఇద్దరు ఒకేసారి ఒకే దగ్గర చనిపోవడం అనేది నాకు అనిపిస్తుంది వీళ్ళు ఆల్రెడీ పోలీస్ కస్టడీలో ఉన్నారనుకుంటాను ఆ టైంలో. బహుశా ఉండొచ్చు, ఎందుకంటే ఇంత క్విక్ రియాక్షన్ జరగదు లేకుంటే. ఆర్ మీరు చెప్పినట్ల వీళ్ళు మూమెంట్లో ఉండొచ్చు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్. ఎందుకంటే ఎప్పుడైనా సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా చూడండి, వాళ్ళు డీజీ, ఐజీ, డిఐజీ అందరు ఒకటేసారి ఒక కాన్వాయ్లో వెళ్ళరు, సపరేట్ కాన్వాయ్లో పోతారు వాళ్ళు ట్రావెల్ చేసేటప్పుడు. ఎందుకంటే ల్యాండ్ మైన్ బ్లాస్ట్ ఏదైనా జరిగితే అందరు మొత్తం లీడర్షిప్ అవుట్ అయిపోతుంది. ఇదే మనం ఛత్తీస్గఢ్ నుంచి అప్పుడు మనం గుర్తుంది సార్ మీకు, విద్యాచరణ్ శుక్లా వీళ్ళని అందరినీ కాంగ్రెస్ లీడర్ని ఫినిష్ చేసినప్పుడు అన్నిటికంటే పెద్ద తప్పు అదే ఉండే. వీళ్ళందరూ ఒకటే కాన్వాయ్లో వెళ్ళారు, కొట్టడానికి చాలా ఈజీ ఉండే అన్నమాట. అది నేర్చుకున్న తర్వాత అలిపిరి ద్వారా నేర్చుకోవాల్సి ఉండే యాక్చువల్లీ, కానీ నేర్చుకోలేదు వీళ్ళు. కానీ ఈ సెంట్రల్ కమిటీ మెంబర్స్ని కొట్టడం అనేది ఈ అభయ్ ఇచ్చిన పీస్ టాక్స్కి నేను అనుకుంటాను, నా అంచనా ప్రకారం ఐ థింక్ CPI-ML స్ప్లిట్ అయిపోయింది సార్. అంటే ఈ వాదం దాదాపు సంవత్సరం నుంచి నడుస్తుందండి. మళ్ళీ నంబాల కేశవరావు గారు ఉన్నప్పటి నుంచి కూడా పార్టీని లీగలైజ్ చేయాలని, ఎందుకంటే గతంలో 1975లో కొండపల్లి సీతారామయ్య గారు తీసుకున్న నిర్ణయాన్ని మరొకసారి పెడదాం అంటే పార్టీకి ప్రజలకి దూరం అవుతుంది, ప్రజలకు ఏం కావాలనే విషయాన్ని పార్టీ గుర్తించకుండా వాళ్ళు తీసుకున్న లైన్లోనే అదే విధంగా వెళ్ళడం బట్టి ఇది జరుగుతుందనేది చర్చ వచ్చింది. సార్, గవర్నమెంట్కి పోలీస్కి ఇప్పుడు కాదు 15-20 సంవత్సరాల ముందే తెలిసిపోయింది నక్సలిజం అనేది. ఇప్పుడు మీరు నేను దీనికన్నా ముందుకు వస్తాను చెప్పాను, నేను వచ్చేది కేరళ నుంచి. కమ్యూనిజం పుట్టింది అంటే ఫస్ట్ ఎలక్టెడ్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ EMS నంబూదిరిపాడు అక్కడే ఎలక్ట్ అయింది. చాలామంది నా ఫ్రెండ్స్ నా అడుగుతారు, మన నక్సలిజం అక్కడ ఎందుకు లేదు? వెస్ట్ బెంగాల్ నక్సల్ బారీ నుంచి మొదలైన నక్సలిజం వెస్ట్ బెంగాల్ ఇప్పుడు ఎందుకు లేదు? ఎక్కడో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఇప్పుడు మనం చెప్పిన జార్ఖండ్ వైపు కొంచెం, తెలంగాణ వైపౌట్ అయిపోయారు ఆల్మోస్ట్ కంప్లీట్గా. వాళ్ళు ఎందుకు ఇక్కడ నక్సల్ ఏరియాలు ఎందుకు రావట్లేదు? హార్డ్ కోర్ నక్సలైట్స్ ఇప్పుడు కూడా CPM తక్కువేం కాదు, కేరళలో చాలా పట్టు ఉన్నాయి వాళ్ళకి. CPI-MLకి బీహార్లో ఇప్పుడు కూడా 6 నుంచి 8 సీట్లు వస్తుంది. అంటే న్యాచురల్లీ వాళ్ళకి సపోర్ట్ ఉందని కదా, అందరికి తెలుసు. దే ఆర్ కైండ్ ఆఫ్ ఒక అఫిలియేట్ పార్టీ CPI-ML అంటే నక్సలైట్స్తోనే సంబంధం ఉన్న వాళ్ళు. కానీ ఎందుకో నాకు అనిపిస్తుంది ఈ స్ప్లిట్ ఇంజనీర్ చేసింది పోలీస్ వాళ్ళే, స్పెషల్లీ ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఉంటారు దీంట్లో. బహుశా దూరిపోయి ఉంటారు పార్టీ లోపల. మీరు చెప్పినట్లు కోవర్ట్ లేకుండా చేయలేరు సార్, మీకు తెలిసింది ఉంది. కోవర్ట్ లేకుండా ఒక ఆపరేషన్ కూడా చేయలేరు వీళ్ళు. కానీ కోవర్ట్ కూడా తెలుసు, వీళ్ళు చిన్న చిన్న గ్రామాల్లో కూడా పోలీస్ ఇన్ఫార్మర్ అని చెప్పి కాల్చి చంపేస్తారు అందరి ముందు. కానీ ఒక సెంట్రల్ కమిటీ మెంబర్ని చేయలేరు కదా. ఆయన పారిపోతుంటే కూడా హెల్త్ ఇష్యూ అని చెప్పి దీనికన్నా ముందు చాలామంది పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయారు, అంటే అవుట్ఫిట్ నుంచి బయటికి వెళ్ళిపోయారు. ఇది ఈసారి కూడా అనుకుంటాను ఒక స్ప్లిట్ జరుగుతుంది. దాంట్లో తెలంగాణ విభాగం సపరేటు, నార్త్ అంటే మిడిల్ నుంచి నార్త్ ఛత్తీస్గఢ్ నుంచి అటువైపు స్ప్లిట్ అయిపోతుంది. ఎందుకంటే తెలంగాణ యూనిట్ డామినేషన్ చాలా సంవత్సరాల నుంచి, సంవత్సరాలు కాదు, ఇప్పుడు నక్సల్ మూవ్మెంట్ మొదలైనప్పటి నుంచి తెలంగాణ వాజ్ డామినెంట్. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని చెప్పుకోవచ్చు మనం. కానీ మనందరికి తెలిసిందే వరంగల్ నుంచి ఇటువైపు వచ్చి ఆంధ్ర ఏజెన్సీ ఏరియా నుంచి కూడా వేరండి పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. కరెక్ట్. ఇప్పుడు మీకున్న అనుభవం ప్రకారం భారతదేశంలో విప్లవం వైపు, ఆ ఉద్యమం వైపు, ఆ 3 వైపు ప్రజలు ఉన్నారనుకుంటా. ఇప్పుడు ప్రజలకి ఏం చేశారంటే గవర్నమెంట్ సార్, బేసిక్లీ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. స్కూల్ లేదు, చదువు లేదు మీ పిల్లలకి, ఇదేం గవర్నమెంట్ రా అని చెప్పి తుపాకీ పట్టుకోమంటారు. స్కూల్ పెట్టారు. రేషన్ వద్దు, మీకు రేషన్ ఇవ్వట్లేదు, తిండి ఇవ్వట్లేదు, ఏం గవర్నమెంట్ రా ఇది అని చెప్తాను, మళ్ళీ తుపాకీ పట్టుకుంటాడు. చదువుకున్న ఇంజనీరింగ్, నీకు ఉద్యోగం రాలేదు, అక్కడ చూడు, పక్కనోడికి చూడు, ఆడు చూడు, జమీందార్ ఆడు, అంటే జమీందార్ టైపు కాంట్రాక్టర్, వాడికి 5 కార్లు, 5 అంతస్తుల బిల్డింగు, 10 మంది పర్మిషన్, ఈ చూడరా నెక్సలైట్స్ అంటే. మీరు ఎలిమెంట్స్ అన్నీ తీసేది, ఇట్లాంటి చాలా ఉంటాయి ఎలిమెంట్స్ ఎక్స్ప్లాయిట్ చేయడానికి. ఇదన్నీ తీసేస్తే సార్ సపోర్ట్ తగ్గిపోతుంది. అదే పోలీసు వాళ్ళు కూడా చాలా టైం నుంచి ట్రై చేస్తున్నారు. ఇది గవర్నమెంట్ కూడా కోవర్ట్గా ట్రై చేస్తున్నారు ఇది కూడా చేయడానికి. ఎందుకంటే వాళ్ళ బేస్ సపోర్ట్ అదే కదా సార్. ప్రజల దగ్గర నుంచి వెళ్ళి బియ్యం తీసుకోవాలన్నా కానీ, ప్రజల దగ్గర నుంచి వెళ్ళి ఏదైనా తినడానికి ఏమైనా తీసుకోవాలంటే, మీరు చెప్తున్నట్లుగా సార్ ప్రజలకు ఏ సమస్య ఉందో ఆ సమస్యను గతంలో గుర్తించారు కాబట్టి పార్టీ ఆ విధంగా వెళ్ళింది, ప్రజలకు దగ్గరైంది. కరెక్ట్.
కానీ కాలక్రమంలో ప్రభుత్వాలు కిందకి రావడం, అంటే ప్రభుత్వాలు కిందకి రావడానికి ప్రధాన కారణం పార్టీ తీసుకున్న లైను, వాళ్ళు చేసిన ఆపరేషన్ బట్టి ప్రభుత్వం కూడా కిందకు వచ్చి గ్రామీణ ప్రాంతాలు రావడం, మౌలిక వసతులు కల్పించింది, ప్రజలు గుర్తించింది. ఇటువంటి సమయంలో ఇప్పుడు మనంతా టెక్నాలజీ వైపు వెళ్తున్న క్రమంలో పార్టీకి దగ్గరగా అవ్వడానికి విద్యార్థులు కానీ లేదంటే చదువుకునే వాళ్ళు ఎవరు రావట్లేదు. కరెక్ట్. ఈ క్రమంలో జరుగుతున్న టైంలో ఒక సమస్య ఉన్నప్పుడు దాన్ని గుర్తించి, మీరు చెప్తారు ఇందాక ఒక కార్లు ఉన్నాయి లేదా భూస్వామ్య వ్యవస్థ ఉంది, దున్నేవాడిది భూమి ఉంది, అటు గుర్తించి వాళ్ళందరూ ప్రజలకు పార్టీకి దగ్గర అయ్యారనేది. కానీ ఇప్పుడున్న ఈ సమాజంలో మీరు శ్రీలంక తీసుకోండి, బంగ్లాదేశ్ తీసుకోండి, నేపాల్ తీసుకోండి, అక్కడ ఏ పార్టీ లేదు. కానీ అక్కడ పరిస్థితి మారిపోయింది కాబట్టి వాళ్ళే వాళ్ళ సమస్యలు గుర్తించుకున్నారు, వాళ్ళే ఈరోజు తిరుగుబాటు చేశారు. ఇంత డెవలప్ అయిన ఈ కంట్రీలో ఇప్పుడు భారతదేశంలో సాయుధ పోరాటం అవసరమా? సాయుధ పోరాటం లేకుండా 3 స్టేట్లు కూడా గెలుపొందాయి. కరెక్ట్. అయిపోయింది సార్, అవుట్డేటెడ్. ఆ ఫిలాసఫీ అవుట్డేటెడ్. మీరు చెప్పండి, వరల్డ్ వైడ్లో ఇప్పుడు లోకంలో కమ్యూనిస్ట్ గవర్నమెంట్లు ఎక్కడ ఉన్నారు సార్? పెద్దగా ఎక్కడండి ఇక్కడ మీకు కనిపిస్తే కొంచెం వెనిజువేలాలో ఒకటి కనిపిస్తుంది. క్యూబాలో అయితే కమ్యూనిజం మోడల్ అయిపోయింది. అన్నిటికంటే బిగ్ డాడీ సోవియట్ యూనియన్ పోయింది. అవును. చైనా యుఎస్ కన్నా క్యాపిటలిస్ట్ అయిపోయారు. కమ్యూనిజం అనే కాన్సెప్ట్ అదే పోయింది కదా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఫస్ట్ మారల్ సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుండే? ముందు మనకు తెలుసు, చిన్న ఆపరేషన్ చేయించుకోవాలంటే రష్యాకి వెళ్తుండే ముందు కమ్యూనిస్ట్ లీడర్స్ అందరూ. కానీ మీరు చెప్పిన దాని ప్రకారం ఈ గవర్నమెంట్ ఎప్పుడెప్పటి నుంచి అక్కడ కాన్సన్ట్రేట్ చేయడం మొదలుపెట్టిందో ప్రజలు అక్కడి నుంచి వీళ్ళ దగ్గర నుంచి దూరం అయ్యారు. ఇంకోటి, ప్రజలు కూడా తెలిసిపోయింది ఇది ఎక్కువ రోజులు నడవదు, ఎందుకంటే క్లాస్ ఎనిమీ అని చెప్పి మొదలు పెట్టారు వీళ్ళందరూ. కాన్సెప్ట్ అదే ఉండే కదా సార్. నక్సలిజం కాన్సెప్ట్ అంటే బూర్జువా, ఆయన క్లాస్ ఎనిమీ, ఆయన చంపాలి, చిన్న కాంట్రాక్టర్ అయితే కూడా వాడిని ఫినిష్ చేయాలి, వాడు డబ్బులు సంపాదిస్తున్నాడు. కానీ అది లాస్ట్ జనరేషన్ సార్. ఒక 1990 తర్వాత పుట్టిన జనరేషన్కి మీరు వరంగల్ వెళ్ళండి, కాకతీయ అక్కడ ఆ ఏరియాలో వెళ్తే మీకు రిక్రూట్స్ దొరకట్లేదు. పీడిఎస్సీ ఎక్కడుంది సార్? ఇప్పుడు లేదు. ఆర్ఎస్సీ ఉందా సార్? ముందు రైతులదే కదా ఉండే, రైతుల వైపు నుంచి ఒకటి ఉండే, ఈ స్టూడెంట్స్ వైపు నుంచి ఒకటి ఉండే. వీళ్ళిద్దరిని రిక్రూట్మెంట్ గ్రౌండ్ పోయింది సార్ వాళ్ళది. కొత్త రిక్రూట్స్ మీరు యావరేజ్ అయ్యి చూడండి. అంటే దానికి కారణం ఏమనుకోవచ్చు అంటే ప్రజలకు ఏం కావాలనే విషయం గుర్తించకుండా వాళ్ళ భావజాలను ప్రజల మీద వృద్ధం బట్టి అంత దూరం అనుకోవచ్చు. కరెక్ట్. ఎందుకంటే ఒక యారగెన్స్ వచ్చేసింది సార్ ఈ లీడర్స్కి, నక్సల్ లీడర్స్కి. మేము చెప్పిందే నిజం, మీరందరూ వినాల్సిందే. కాలం మారిపోయింది సార్ చాలా మటుకు. మనం ఇందాక అనుకున్న 3 దేశాల్లో ఏ పార్టీ సపోర్ట్ లేదు, ప్రజలకు సమస్య గుర్తించుకున్నారు, వాళ్ళే రోడ్ల మీదకి వచ్చారు. కరెక్ట్. నేపాల్ ఎందుకు జరిగింది సార్? నేపాల్లో చిన్న రోడ్ యాక్సిడెంట్తో మొదలైంది కంప్లీట్. నేపాల్ అవ్వచ్చు, బంగ్లాదేశ్ అవ్వచ్చు, శ్రీలంక అవ్వచ్చు. శ్రీలంకలో డిఫరెంట్ కాంటెక్స్ట్ ఉండే, అక్కడ ఉన్న గవర్నమెంట్ టోటల్ కరప్ట్ ఉండే. బంగ్లాదేశ్లో రిలీజియస్ యాంగిల్ ఉండే, ఒకటి షేక్ హసీనాని తీసిపడేయాలండే, అక్కడ ఒక రిజర్వేషన్ పాలసీ మీద గొడవ అయింది. అది నేపాల్లో ఏమో అక్కడున్న మోడర్న్ రాజాస్ లండన్కి వెళ్ళి సెల్ఫీలు తీసుకొని వేస్తున్నారని చెప్పి అక్కడున్న పిల్లలు కోపం వచ్చి వాళ్ళు రోడ్డు మీద దిగారు. కానీ ఈ పరిణామాలు ఎందుకంటే పార్టీ గుర్తించట్లేదు? గతంలో బడుగు బలహీన వర్గాల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం నిలబడ్డ పార్టీ, రైతుల కోసం, పేదవాళ్ళ కోసం కష్టపడ్డే పార్టీ, వాళ్ళ త్యాగాలు మాత్రం ఎవరు మర్చిపోలేవు. వాళ్ళు ఎండనక వాననక ఎక్కడ అడవిలో ఉంటారు, కష్టపడతారు, అన్నీ చేశారు. అంటే రక్త సంబంధం కన్నా వర్గ సంబంధం గొప్పదని నమ్మిన పార్టీ వాళ్ళు ప్రజలకు ఏం కావాలి, ప్రజలు ఇప్పుడు ఎందుకు ఏం కోరుకుంటున్నారు అనే విషయాన్ని మర్చిపోయి అదే భావజాలంతో అదే సాయుధ పోరాటం అనేది ఎంచుకోవడం అనేది మనం ఏ విధంగా అనుకోవాలండి? నల్గొండ, కరీంనగర్, ఖమ్మం వైపు నక్సలిజం మీరు ఇప్పుడు కూడా తిరిగితే అమరవీర స్తూపాలు అన్నీ కనిపిస్తున్నాయి. లాస్ట్ ఒక 5 సంవత్సరాలు ఏదైనా ఎన్కౌంటర్ జరిగిందా సార్ అక్కడ? మేజర్ ఎన్కౌంటర్ ఏం లేదు. అంటే ఇప్పుడు పార్టీ మీరు అన్నట్లుగా తెలంగాణ వైపు షెల్టర్ జోన్గా పెట్టుకుంది. అదే. సో ఏమవుతుందంటే వీళ్ళ బేసిక్ రిక్రూట్మెంట్ గ్రౌండ్ పోయింది సార్ వీళ్ళది. ఒకటి, ప్రజలు దూరం అయిపోయారు. ఎందుకు దూరం అయ్యారు? నెక్స్ట్ జనరేషన్ వీళ్ళ ఫిలాసఫీని బిలీవ్ చేయట్లేదు. ఇప్పుడు కూడా వాళ్ళ నాన్నగారు ఉంటే వాళ్ళు బహుశా ఇప్పుడు కూడా సింపతి ఉండొచ్చు నెక్స్ట్ అవుట్ఫిట్. ఇంకోటి, ఊర్లలో కూడా పిల్లలు బయటికి చదువుకోవడానికి వెళ్తున్నారు. ఊర్లలో ఎవరు లేరు ఇప్పుడు. అక్కడున్న అందరు ముసలోళ్ళు, లేకుంటే వాళ్ళు ఒక మిడిల్ ఏజ్డ్ 40-45 ఉన్నారు. పిల్లలు యంగ్స్టర్స్ అందరూ సిటీకి వెళ్ళిపోతున్నారు, అక్కడ వెళ్ళి చదువుకుంటున్నారు. వీళ్ళకి రిక్రూట్మెంట్ లేదు అక్కడి నుంచి. ముందేముంది సార్, ఒక మోటివేషన్ చేయడం, తుపాకీ ఇవ్వడం, డబ్బులు పంచిపెట్టరు కదా, ఓపెన్గా పంచిపెట్టరు. శాలరీ ఏం లేదు కదా నక్సలిజం అవుట్ఫిట్స్లో. కానీ అక్కడ కూడా మీరు చూడండి, సరెండర్ చేసిన వాళ్ళు ఎందుకు సరెండర్ చేస్తున్నారు చూడండి సార్. ఒకటి, వాళ్ళు హెల్త్ రీజన్ అని చెప్తారు. రెండవది, మనం మారిపోయాం, మన దారి నుంచి మారిపోయినాం, టోటల్ మారిపోయిన తర్వాత మాకు ఇప్పుడు ప్రజలతో సంబంధం ఏం లేదని చెప్పి మేము సరెండర్ చేస్తున్నాం. అంటే సరెండర్ చేసినోడు ఎక్స్క్యూజ్ ఉంటుంది ఏదైనా ఒకటి. కానీ
మీరు 70, 80, 90కి వచ్చిన తర్వాత 90 తర్వాతనే మార్పులు మొదలైంది సార్. అండ్ స్పెషలీ 2010 తర్వాత మీరు చూస్తున్నారు కంప్లీట్గా ఒక నక్సల్ అవుట్ఫిట్స్కి ఒక డిక్లైన్ మొదలైంది. కానీ మోదీ గారు వచ్చిన తర్వాత, ఎస్పెషలీ అమిత్ షా గారు వచ్చిన తర్వాత ఈ నక్సల్ మూమెంట్ని కంప్లీట్గా ఫినిష్ చేసేయాలని చెప్పి, ఎందుకంటే మనం 2.5 ఫ్రంట్ వార్ అంటాం. బిపిన్ రావత్ గారు ఒకసారి చెప్పారు, ఇది పాకిస్తాన్, చైనా అండ్ నెక్సల్స్. అది అర్బన్ నెక్సల్స్ ఉండొచ్చు, రూరల్ నెక్సల్స్ ఉండొచ్చు, కానీ వీళ్ళని కంప్లీట్గా వైప్అవుట్ చేయాలి. ఎందుకంటే And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.